సో బట్ చాలా మంది అనుకున్నారు నీలిమ గారు మంచి హీరోని చూసి పెళ్లి చేసుకుంటారేమో, చాలా అందంగా ఉంటారు నీలిమ గారు, చాలా మంది ప్రపోజల్స్ చేసే ఉంటారు, చూస్తే పక్క అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయన ఇండస్ట్రీ అండి, హీఈస్ ఆల్సో ఇంటూ మీడియా. నాకు పెళ్లి అయింది 16 ఏళ్ళు అవుతుందండి నా పెళ్లి అయ్యి. మ్యారీడ్ వెన్ ఐ వాస్ 21. 25 years అమ్మాయి లాగా ఉన్నారు. I got married when I was 21 అండి. ఓకే. సో అప్పటి నుంచి ఐఎమ్ హ్యావింగ్ అన్ అమేజింగ్ పర్సనల్ లైఫ్. టచ్వుడ్ ఆయన కూడా మీడియానే. ఆయన హీ వాజ్ ఇన్ కో-డైరెక్టర్ దట్ టైం. ఇప్పుడు మన ప్రొడక్షన్ హౌస్ మొత్తం ఇసై చూసుకుంటున్నారు. వి ప్రొడ్యూస్ సీరియల్స్ ఇక్కడ. ఇసై వానన్. ఇసై వానన్, ఇసై అని పిలుస్తాము. మన బ్యానర్ పేరు ఇసై పిక్చర్స్. సో ప్రొడక్షన్ హౌస్ మొత్తం ఇసై చూసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ అండి? అవునండి. ఇట్ వాస్ మై కాల్. ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ టు దిస్ మ్యాన్. ఓకే. సో రీసెంట్ ఒక తమిళ ఇంటర్వ్యూలో చూశాను, మీ వారు అంటే మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పారు కాబట్టి కొన్ని కామెంట్స్ వల్ల నేను హట్ అయ్యా అనేది ఏదో చెప్పారు. మీకన్నా కొంచెం ఏజ్ లో పెద్దగా కనిపిస్తారు, వైట్ హెయిర్ తో, 10-12 years ఏదో పెద్ద అయినా మీ హస్బెండ్ అని చెప్పేసి దానికి కొంచెం మీరు బాగా హట్ అయ్యి రిప్లై ఇచ్చారు ఆ యాంకర్ కూడా. ఎందుకు అలా? కాదండి, అంటే యాంకర్ అడిగిన ప్రశ్న అలాంటిది అనమాట. వాట్ దే ఆస్క్డ్ వాస్, మీకు ఇలాంటి కమెంట్స్ చదివేటప్పుడు మీకు ఎలా రియాక్ట్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అయితే నాకేం అనిపించదు. నాకెందుకు అనిపిస్తుంది? ఇప్పుడు కమెంట్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసిన కమెంట్ లో న్యాయం ఉందా లేదా, వాళ్ళకి జరిగింది తెలుసా తెలీదా, ఏది వాళ్ళకి తెలీదు. దే ఆర్ నోబడీ కదండి. సో ఐ వాజ్ లైక్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, బట్ డెఫినెట్లీ ఇట్ హర్ట్స్ వెన్ పీపుల్ గివ్ యూ కమెంట్స్ వితౌట్ నోయింగ్ యువర్ లైఫ్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ యూ. సి మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అదొక శాపం. మీ గురించి ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడతారు, ఎక్కడో ఎవరో ఏదో ఒకటి చెప్పుకుంటారు. మీరు వెళ్ళి అది లేదు నేను అలా కాదు అని మీరు చెప్పినా తప్పే, అవును నేను అదే ఏంటి ఇప్పుడు అని మీరు చెప్పినా తప్పే. యునో యువర్ లైఫ్ ఇస్ లిటరలీ ఆన్ అ ప్లాట్ఫామ్. ఎనీబడి కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్. సో చిన్నప్పుడు ఒక చిన్న హర్ట్ ఉన్నా కూడా ఒక పాయింట్ తర్వాత ఐ స్టార్టెడ్ డ్రాయింగ్ మై ఓన్ సర్కిల్. సో ఎవరు చెప్తే నేను హర్ట్ అవ్వాలి, ఎవరు చెప్తే నేను హర్ట్ అవ్వకూడదు అనేది నేను ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు నథింగ్ బాదర్స్ మీ మచ్. కానీ చాలా అందంగా ఉన్నారండి ఆయన, ఎవడో వాడు అడిగినోడు గానీ. నేను వెరీ స్మార్ట్. ఇప్పుడు కొంచెం ఆయన కావాలని వైట్ హెయిర్ పెంచారు, కొంచెం బాగుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంతా అందరూ వైట్ హెయిర్ తోనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఒక తమిళ సినిమాలో ఆయన యాక్ట్ చేయమని అడిగారు, ఆయన నో ఐ డోంట్ వాంట్ టు డూ అని చెప్పేశారు అనమాట. ఓకే. సో యా, మంచి హైట్ ఉంది, ఫిజిక్, చాలా అందంగా ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఎ కాంప్లిమెంట్. ఐ విల్ పాస్ ఇట్ టు ఇసై. వాడు అడగగానే నేను ఇమిడియట్ గా మీ ఇమేజెస్ చూశాను. రీసెంట్ గా తిరుపతి వచ్చారు కదా ఫ్యామిలీతో, మీరు మీ పాపని ఇలా ఎత్తుకు. అవునండి, అవునండి. ఐ ఎంజాయ్ మై ఫ్యామిలీ లైఫ్ అండి. ఐ ఎంజాయ్ మై ఫ్యామిలీ. ఐ లవ్ బీయింగ్ విత్ మై కిడ్స్. అదొక వరం అండి మనకి. ఆ వరం దొరికినప్పుడు మనం అది అనుభవించాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా పాపని ఎత్తుకున్నారని, ఇంకొక 5 ఏళ్ళు నేను ఎత్తుకోవాలని అనుకున్నా కూడా దాన్ని ఎత్తుకోలేను. సూపర్ చెప్పారు. సో ఆ టైంలో అది ఎంజాయ్ చేయాలండి. దట్స్ మై పాలసీ. సో దట్ అంటే పిల్లల్ని కండం ఎందుకు, వాళ్ళని పెంచడానికి. అది ఆ ఆపర్చునిటీని మిస్ అవ్వకూడదు కదా. ఇప్పుడు పిల్లల్ని కనడం ఆలస్యం, 3rd day నుంచి 4th day నుంచి మేడ్ ఉంటాడు. ఒక్క ఫీడింగ్ ఒకటే మేడ్ ఇవ్వదు కానీ అది వాళ్ళ చాయిసెస్ అండి. అది కూడా వాళ్ళకి అంత నీడ్ ఉండుండొచ్చు, వాళ్ళు వర్క్ కి వెళ్ళాల్సిన కంపల్షన్ ఉండొచ్చు. సో ఎవరో ఒకరిని డిపెండ్ అయితే గానీ నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళలేనని ఒక పరిస్థితి ఉండొచ్చు. తల్లి ప్రేమ అనేది ఒక 2-3 months అన్న పిల్లలకు ఉండాలి. అది ఇప్పుడు స్కిన్ టచ్ అన్నది కానీ బాడీ టచ్ అన్నది కానీ ఇప్పటికీ నా రెండో పాప నా దగ్గర పాలు తాగుతుంది. ఇట్ ఈస్ సెకండరీ. యాజ్ ఐ సెడ్, నో, ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ టు దెమ్సెల్వ్స్. ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక అప్రోచ్ ఉంటుంది, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక లైఫ్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేస్తారు. ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు కాదు. వాళ్ళ షూస్ లోంచి మనం చూసామంటే డెఫినెట్ గా ఏది తప్పు అనిపించదు మనకి. సో ఇద్దరు ఆడపిల్లలు కదా మీకు? అవునండి, ఇద్దరు ఆడపిల్లలు. అదితి, అద్వైత. అదితి, అద్వైత. సో మా పాప పేరు కూడా అద్వైత. అవునా? ఓ వెరీ నైస్. హౌ ఓల్డ్ ఇస్ షీ? 3.
వా ఓకే, మా అమ్మాయి కూడా 3 ఏనండి. హన్విక అద్వైత. హన్విక, హన్విక అద్వైత. ఓకే, అదితి అద్వైత. పెద్ద పాప అయితే నిజంగా బంగారం లాగే ఉంది. థ్యాంక్ యూ అండి. వాళ్ళ డాడీయా? యా షీఈస్ మోర్ లైక్ హర్ డాడ్. ఏ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు? సెకండ్ అండి. సెకండ్. యా. ఓకే. పాప, చిన్న పాప ఇంట్లోనే ప్లే స్కూల్. యా, ప్లే స్కూల్. సూపర్ హ్యాపీ లైఫ్. ఎస్ అండి. అంటే అది మనం అమర్చుకునేదండి. కానీ నీలిమ గారు, మీకు కూడా హడావడి ఉండదు కదా? పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసేయాలి, పెద్ద కార్లలో తిరగాలి, ఏదో అసలు ఇదని నేను చూపించుకోవాలి, ఇలాంటివి ఉండవని నేను విన్నాను. మీకు అసలు లేదండి. ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే డిస్ప్లే ఆఫ్ ప్రాస్పెరిటీ నాకు పెద్ద రాదు. నాకు డిస్ప్లే చేయడం రాదనమాట. అది అలాగే అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మన పాత్ ఒకటి ఉంది కదండి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. సో మనకి హడావిడి రాదు, చేయాలన్నా రాదు. వచ్చిన ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసినా కానీ చేయలేం, మనకి రాదు. ఎలా చేయాలో తెలీదు, ఇబ్బంది అదనమాట. మనం కూడా కవాలి వాచ్ చేసుకుంటాము, మనం కూడా ఆడి కార్ లోనే దిగుతాము, కానీ ఆడి కార్ నాది, ఈ వాచ్ నాది డిస్ప్లే చేయడం మనకి రాదు. ఐ కాంట్ డూ దట్. దట్స్ నాట్ మీ అట్ ఆల్. అది డౌన్ టు ఎర్త్ అన్నది ఒక బయట నుంచి వచ్చేది కాదండి. దట్ ఈస్ అస్. నేనంతే. మీరు చిరంజీవి గారిని చూడండి, ఆయన ఎక్కడైనా డిస్ప్లే చేసి మీరు చూడగలరా? లేదు అసలు. Can you ever see Chiranjeevi garu displaying his prosperity, his wealth? ఎక్కడ ఉండదు. No way. ఆయన రూట్స్ అలాంటిది. ఇప్పటికీ సార్ ని చూస్తే అంత ఇన్స్పైర్ అవుతాను నేను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ దెమ్ అండి. ఆ డిస్ప్లే రానే రాదు వాళ్ళకి. ఈవెన్ ఆయన ఫంక్షన్ కి వచ్చినా కానీ ఫుల్ హడావడి కూడా ఉండదు అసలు. అసలు ఆయనకి ఇష్టం ఉండదు. ఫస్ట్ సింపుల్ గా రావడం, అందరికి హాయ్ చెప్పాలి, కుదిరితే షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇంకా కుదిరితే ఫోటో కూడా ఇవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్. అక్కడ నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళని హ్యాపీగా పెట్టి పంపాలి. ఓకే, దూరం నుంచి ఆయన చూశానన్న ఫీలింగ్ కాదు. సో అది నిజంగా గ్రేట్. మీకు బాగా ఫాలో అవుతున్నారు చిరంజీవి గారిని అయితే. ఎస్ అండి, అందరినీ అండి, ఆల్మోస్ట్ ఆల్. అంటే తెలుగు అమ్మాయినండి. సో ఆబ్వియస్ గా ప్రతి హీరో ఫేవరెట్. అంటే హీరోయిన్స్ పెద్ద నేను చెప్పలేను, అంటే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు. యూ కాంట్ బి స్పెసిఫిక్ అబౌట్ హీరోయిన్స్, బట్ హీరోస్ అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ కృష్ణ గారు. ఆ తర్వాత ఫాలోడ్ బై మహేష్ బాబు గారు. మా మావయ్య అయితే కృష్ణ గారి మూవీ పోస్టర్స్, పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా, అవి ఇన్ని ఫైల్స్ ఉన్నాయి మా మావయ్య దగ్గర. నంబర్ 1 ఆడియో లాంచ్ వచ్చి విజయవాడలో అనుకుంటా జరిగింది. వైజాగ్ నుంచి మేము వెళ్ళాం. వైజాగ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగిందని, బట్ ఆడియో లాంచ్ కి నన్ను మా మావయ్య తీసుకెళ్ళాడు. ఆ వయసులో బుడ్డదానిగా ఉన్నప్పుడు. అంత పెద్ద కృష్ణ గారి ఫ్యాను. మహేష్ బాబు గారి సినిమా వస్తే వదలరు, అది ఫస్ట్ డే వెళ్లాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా అంతే. నా చిన్నప్పుడు నేను చాలా పెద్ద నితిన్ గారి ఫ్యాను. దోస్ డేస్ అన్నమాట. ఐ యూస్ టు లవ్ హిస్ మూవీస్. కంటిన్యూస్ గా యూస్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్. ఒక పీరియడ్ లో ఆయన ఒక చిన్న బ్రేక్ పడింది, ఆ తర్వాత ఐ డెంట్ ఫాలో హిమ్ మచ్. బట్ చాలా మంది హీరోస్ అండి 10-11 మూవీస్ కొంచెం అటు ఇటుగా ఆడిన తర్వాత మళ్ళీ గట్టిగా కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటికి నితిన్ కి నో ప్లాప్. సూపర్ డూపర్ హిట్స్ అన్ని కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.